నిజంగానే డాక్టరా మీరు? అంటే నేను నిజంగా డాక్టర్ అండి. ఓకే, ఏ కాలేజ్? చెప్పండి పర్లేదు, అంటే మనకి జనాలకి తెలియాలి కదా. కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరు. గుంటూరు కేర్ డెంటల్ కాలేజ్. సో అయిపోయిందా మొత్తం? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నా. ఎక్కడ, ఏ హాస్పిటల్? అది ఇప్పటిదాకా నేను ఎక్కడ చెప్పలేదు. ఓకే, చెప్పండి పర్లేదు. అంటే ఇంకోటి నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో చెప్తే, సో మీ వల్ల అన్నా సరే మీ డాక్టర్ కానీ మీ ఓనర్ కి కానీ రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మీకు వస్తూ ఉంటారు చూడడానికి. వర్క్ ఎక్కువైపోయింది అంటారు. సో ఓకే డన్. చూస్తూనే ఉన్నా మీ రీల్స్ కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో అన్ని మిలియన్లు పోతున్నాయి. మీరు చెప్పడమే నాకు అలా అనిపించలే. సో మిలియన్ వ్యూస్ పోతున్నాయి, చూస్తున్నావా? అక్కడ కనిపిస్తుంది కానీ ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. అలా అనిపిస్తుంది కదా వన్నేమని చెప్పి అంత మంచిగా. ఏమో మరి అంటావు. ఓకే, అంటే ఇప్పుడు నేను బాగానే తిరుగుతా ఫ్రీగా, ఎక్కడ అంతగా గుర్తుపట్టేసి అలా ఏం లేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మిస్వర్సెట్ అని గుర్తుపడతారు తప్ప అంతకన్నా ఏమీ లేదు. అంతేనా? ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 3,26,000 ఇవాళకి. అబ్బా, అందుకే అంటారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి. సో మీరు చదువుకున్న లాస్ట్ సబ్జెక్ట్ పేరేంటి డెంటల్లో ఉన్నప్పుడు? PhD, ఫుల్ ఫామ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్. గ్రేట్, బాగానే గుర్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్ లాస్ట్ ఇప్పటి వరకు ఉన్న ఫాలోవర్స్ కూడా గుర్తున్నారు, అది కూడా గుర్తుందో లేదని చెప్పి. అది గుర్తు లేకుండానే చదువుతామా పాస్ అవుతామా? అంతేనా? అంటే ఇన్స్టా మీద ఎక్కువ ఫోకస్ ఉన్నారు, చదువులో కొంచెం లేదండి. అలా అస్సలు కాదు. నా 4th year నా ఫైనల్ ఎగ్జామ్ వరకు అందరూ, అప్పటికి టిక్ టాక్ స్టార్ట్ అయ్యి కోవిడ్ టైం అనమాట, అందరూ రీల్స్ మొత్తం టిక్ టాక్ అంతా ఉన్నా, నాకు ఒక అకౌంట్ కూడా లేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. నా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి నేను పాస్ అయిపోయాను, నాకు అయిపోయింది, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత నా ఇంటర్న్షిప్ Day 1 నా ఫస్ట్ రీల్, Day 1 రీల్. చదువు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను రీల్ స్టార్ట్ చేశాను. అలా మొదలైంది. అప్పటి వరకు నాకు కనీసం ఇన్స్టాలో అకౌంట్ కూడా లేదు. మీరు చూసుకోవచ్చు, నా అకౌంట్ ఎగ్జాక్ట్ గా 2.5 years ముందు స్టార్ట్ అయింది. Jan 1 నా ఇంటర్న్షిప్ Day 1. ఫస్ట్ రీల్ ఏంది మీది? ఫస్ట్ ఒక రీల్ అప్పట్లో ట్రెండింగ్ ఉండేది, తూ కై మే తుజ్సే అని ఒక సాంగ్. అదొక 100 takes తర్వాత యాక్సెప్ట్ ఓకే అయిన రీల్ అనమాట. ఓకే, సో స్టార్టింగ్ అప్పుడు స్టార్ట్ చేసినావు? నాకు బాగా గుర్తు. ఓకే, ఫస్ట్ రీల్స్ నుంచి స్టార్ట్ అయినవా లేకపోతే టిక్ టాక్ నుంచి ఉన్నావా? ఓన్లీ రీల్స్. ఇన్స్టాగ్రామ్. అప్పటికి టిక్ టాక్ ఎత్తేసినట్టున్నారు. ఎంత వచ్చింది రీచ్ అప్పుడు ఫస్ట్ రీల్ చేసిన? ఫస్ట్ రీల్ నేను ఇలా పోస్ట్ చేశాను, ఒక 1 hour 2 hours లో 4,000 views వచ్చినాయి. నాకు బాగా గుర్తు. ఆ రోజు 4,000 views రాగా నేను అసలు చూసుకొని, అమ్మో అసలు ఒక రీల్ పెట్టగానే 4,000 views వచ్చేసింది అంటే మనం ఇంక రోజు పెట్టేస్తే అసలు మనం వైరల్ అయిపోతాం, మనం అసలు పెద్ద పాపులర్ అయిపోతాం అనుకుంటే నెక్స్ట్ రీల్ పెడితే 20 views కూడా రాలా. 10, 25, 6 అంతే. మెల్లగా 4 months కి ఒక 1000 followers వచ్చారు నాకు. ఓకే, దాని తర్వాత ఎప్పుడు ఎక్కువ రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో? యాక్చువల్గా నాకు 100 members అలా ఒక 30 daysకి అలా వచ్చారు. మెల్లమెల్లగా ఒక 4 months కి నాకు 1000 followers వచ్చారు. అప్పుడే నేను నా ఫ్రెండ్స్ అందరినీ అన్బ్లాక్ చేసి నాకు ఒక ఇన్స్టా ఉంది అని చూపించా. అప్పటి వరకు నేను అసలు ఎవ్వరికి చెప్పలేదు, చూపించలేదు, నేను ఎవ్వరికి తెలియదు అసలు. ఒకసారి మళ్ళీ చెప్పారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. చెప్పారు అప్పటి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి చూపించాను. అసలు నాకు ఇన్స్టా అనేది ఒకటి అన్బ్లాక్ చేసి చూపించాను. అంటే అందరినీ బ్లాక్ చేస్తాను, నేను ఎవరికి తెలియదు. ముందు నుంచి నీకు ఇన్స్టా ఉంది అయితే? నేను క్రియేట్ చేశాను కదా Day 1 January 1 నా ఇన్స్టా ఫస్ట్ డే, Jan 1, 2022. డేట్ కూడా గుర్తుంది. ఆ రోజు నేను క్రియేట్ చేశా. ఆ రోజే నేను అందరినీ ఒక 500 people నాకు తెలిసిన అందరినీ బ్లాక్ చేసా. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత రోజు బ్లాక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ పోస్ట్ పెట్టా. ఎందుకంటే ఎవరికి తెలియకూడదు. నా అంతటి నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక బేస్, ఒక 1000 followers అని. అప్పట్లో 1000 అంటే నాకు చాలా ఎక్కువ. 1000 followers వచ్చిన తర్వాత నాకు 1000 followers ఉన్నారు, ఓకే, సో నేను కూడా రీల్స్ చేయొచ్చు అంటే అనేస్తారు కదా ఈజీగా, నువ్వు రీల్సా ఎందుకు నీకు, అలా డిఫేమ్ చేసేస్తారు, ఏదో ఒకటి అంటారు. ఆ నెగిటివిటీ స్టార్టింగ్ తీసుకోలేకపోయా. అందుకే నేను ఫస్టే బ్లాక్ చేసేసి నాకంటూ ఒక 1000 followers వచ్చిన తర్వాత ఆ రోజు నేను అందరినీ అన్బ్లాక్ చేసా. April లో వచ్చింది నాకు 1000 followers. ఓకే, సో ఇవన్నీ బాగానే గుర్తున్నాయి. ఎందుకంటే నేను అంత ఎఫర్ట్ పెట్టి నేను గ్రో అవ్వాలి అనుకోని కష్టపడి ఎవ్రీడే నేను చేసా. గ్రో అవ్వాలని చెప్పి రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీకంటూ గ్రో అవ్వాలని రీల్స్ కాదు, గ్రో ఎలాగైనా నేను అంటే డాక్టర్ అయ్యా, చదువుకున్నా, రెస్పెక్ట్ వచ్చింది. అది మా డాడీ పేరెంట్స్ కోసం డాక్టర్ అవ్వాలి, నాకు ఇష్టమే అవ్వాలి అని అయ్యా. బట్ నాకు చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా అన్నా ఏదన్నా నాకంటే ఒక గుర్తింపు ఉండాలి బయట. ఒక్క ఫీల్డే కాదు, ఒక సెకండ్ కూడా నాకు ఇంకోటి ఉండాలి. నేను ఒక్కటే కాదు, ఒకటి నా ఐడెంటిటీ కాదు,
అనేది అని చూపించుకోవాలని నేను స్టార్ట్ చేశాను. ఎలాంటి గుర్తింపు కావాలనుకున్నారు సోషల్ మీడియాలో? నాకేం సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ నాకు అసలు అవేమీ ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి డాక్టర్, ఓకే. నాకు డాన్స్ అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల నన్ను ఎప్పుడు జాయిన్ చేయలే. నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు. ఇప్పుడు కూడా నేను విజయవాడలో ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ దొరకదా అని చూస్తుంటా. ఒకటి కూడా లేదు. ఒకటి పెడితే జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నిజంగా నాకు ఇప్పటికీ ఇష్టం. నేను ఎప్పుడు ప్రొఫెషనల్గా నేర్చుకోలే. నేను చూసి టీవీలో చూసి అలా అలా చిన్న చిన్న స్టెప్స్ అలా వేయడమే తప్ప చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలి. సో అలా నేను డాన్స్ కూడా వెయ్యాలి అని లాస్ట్ డాన్స్ చేసింది మీరు? స్టేజ్ పర్ఫార్మెన్స్ కాలేజీలో ప్రతి ఈవెంట్ లో మనమే ఉంటాం మధ్యలో. యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో ఈ రాజకీయాలు ఉండేవన్నమాట. ఎలా అంటే ఓన్లీ మేడం వాళ్ళ కూతురే ఫస్ట్ లైన్, ఎప్పుడు నేను లాస్ట్ లైన్. మళ్ళీ నేను హైట్, నేను బాగా హైట్. పొట్టోళ్ళందరినీ ఫ్రంట్ పెడతారు, ప్రతి దాంట్లో వెనక్కి దోసేస్తారు నన్ను. అందుకే అప్పుడంతా మన చేతిలో ఉండేది కాదనమాట, స్కూల్ వాళ్ళ చేతిలో ఉండేది. కాలేజ్ నుంచి మన చేతిలో ఉంటది. రియల్ గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంది చేశారు అనుకుంటా. ఎంత మంచి డాన్స్ చేసినా హైట్ ప్రాబ్లం వల్ల వెనకాల పోతారు. సో పట్టిగా ఉన్న హైట్ కి నేను అందరికన్నా లాస్ట్ నించునేదాన్ని. అందుకే నాకు హైట్ అంటే నచ్చదు అసలు. ఎక్కడో వెనక ఫోటో అంటే చాలు, మనమే లాస్ట్ ఉంటాం. అందుకే నేను సింగిల్ ఫోటోస్ తీసుకుంటా. చాలా బాధ కలిగిందా? అందుకే కదా కాలేజ్కి వచ్చినప్పటి నుంచి ఎవరితో సంబంధం లేదు, మనం మధ్యలో ఉంటేనే డాన్స్ చేస్తాం. సింగిల్ పర్ఫార్మెన్స్, గ్రూప్ ఉన్నా మనమే మధ్యలో ఉండాలి. ఓకే, అప్పుడు లేని లోటు ఇప్పుడు తీర్చేస్తా. ఓకే, ఇంకోటి ఓపెన్ అడుగుతున్న క్వశ్చన్, ఓపెన్ అడుగుతున్నా. డాన్స్ అంటే ఫుల్ ఇష్టం అని చెప్పారు. మీరు చేసే డాన్సులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? డాన్స్ లాగే ఉంటాయి. ప్రొఫెషనల్ డాన్సర్ లాగా కాదు, అలాగని పిచ్ డాన్సర్ లా కాదు. అంటే ప్రొఫెషనల్ డాన్సర్ లా వేయాలనుకున్న ఒక నార్మల్ డాన్సర్ లా ఉంటుంది. ఓకే, సో మీకు వచ్చిన ఫాలోవర్స్ మిమ్మల్ని చూసి వచ్చారనుకుంటున్నారా, లేకపోతే మీరు డాన్స్ చూసి వచ్చారనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏం చూసి వచ్చారని చెప్పి అనుకుంటున్నారు? ఇది 100% ఆన్సర్ కాదు. అంటే 100% అందరు దీనికే వచ్చారని కాదు. 50% మీరు ఏదనుకుంటున్నారా అది. నేనేమనుకోలే, అమ్మాయి బాడీ స్ట్రక్చర్ దీనికి వచ్చారు 50%. మేబీ ఒక 20% జెన్యూన్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు, ఒక 30% బాట్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఒప్పుకున్నారు? నేను ఒప్పుకుంటాను. సాటిస్ఫై, హ్యాపీ ఉన్నారు వచ్చిన ఫాలోవర్స్ తోటి? యాక్చువల్ నేను ఎప్పుడు ఆ నెంబర్ బట్టి నేను ఎప్పుడు హ్యాపీగా అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలా. జస్ట్ నేను ఇప్పుడు నాకు మీకు విన్నారు కదా, నేను డేట్స్ సహా చెప్తున్నాను. సో నేను ఒక 10 years తర్వాత ఇదంతా నా ఒక మెమరీస్ మొత్తాన్ని నేను ఏదైతే ఇష్టపడుతున్నానో ఇప్పుడు డాన్స్ చేయాలనుకుంటా అవన్నీ నేను అందులో పెడుతున్నాను అని నా ఫీలింగ్. సో అవన్నీ నేను తిరిగి చూసుకోవచ్చు కదా, నాకంటూ ఒక ప్రొఫైల్. ఇదంతా మెమరీస్ కోసం అనే కాదు, ఫాలోవర్స్ కూడా కావాలి. బట్ ఆ 300K అంటే ఈ 300K నాకు దీని వల్లే వచ్చారు అని నేనేం కూర్చొని డిప్రెషన్ ఫీల్ అవ్వలేను కదా. ఇప్పుడు అదే పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎంతమంది హీరోయిన్స్ కి మంచి ఫిగర్ ఉందని, ఇప్పుడు నాకు సూపర్ ఫిగర్ అని అనట్లా. బట్ ఖచ్చితంగా 50% ఆఫ్ ద ఫాలోవర్స్ ఖచ్చితంగా అమ్మాయి అనే వస్తారు ఆబ్వియస్ గా. అది ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవ్వమనండి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా మీరు చేసిన రీల్స్ కానీ మీ డాన్స్ వీడియోస్ కానీ ఎప్పుడైనా మీ ఫోన్ లో మీరు ఓపెన్ చేసుకొని చూసుకున్నారా? రోజు ఫోన్ లో టీవీలో కూడా చూసుకుంటాను. ఏం అబ్జర్వ్ చేయలే? రోజు అబ్జర్వ్ చేస్తాను. ఎడిటింగ్ నేనే చేస్తాను. ఓకే, మంచి పని చేసినావు. ఓకే, పక్కన కింద కామెంట్ బాక్స్ అని ఒకటి ఉంటది, ఓపెన్ చేసి చూసారా? రోజు చూస్తా. మార్నింగ్ లేచిన కామెంట్స్ చెప్పారా ఒకసారి? 100 కామెంట్స్ ఒక వీడియోకి 100 కామెంట్స్ వచ్చినాయి అనుకుందాం. 90 కామెంట్స్ పాజిటివ్ గానే వస్తాయి. 90 కామెంట్స్ పాజిటివ్ వస్తాయి. పాజిటివ్ గా అంటే వాడు ఏం టెన్షన్ తో పెడుతున్నారు నాకు తెలియదు. నాకు కనిపించేది పాజిటివ్ గానే కనిపిస్తుంది. చదివినప్పుడు పాజిటివ్ అనిపించింది. పాజిటివ్ అంటే క్లాప్స్ ఉంటాయి, లవ్ సింబల్స్ ఉంటాయి, నైస్ వీడియోస్ అవి ఉంటాయి. 10% వరస్ట్ వల్గర్ గానే ఉంటాయి. 10% వల్గర్ ఉంటాయి అని చెప్పి మీరు అంటున్నారు. నేనేమంటాను అంటే 90% వల్గర్ ఉంటుంది, 10% మంచిగా ఉంటాయి అని చెప్పి నేను ఉండదు. విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. చూపించండి. ఇప్పుడు మీరు రీల్ ఓపెన్ చేస్తాం, వచ్చే కామెంట్ నేను చదువుతా. సరే చదవండి. సో దానికి ఆన్సర్ కూడా మీరు పక్కా అంటారు. నాకైతే తెలుసు 90% ఆఫ్ ద కామెంట్ మంచిగా వస్తాయి, 10% వల్గర్ వర్స్ట్ గానే వస్తాయి. ఓకే, సో 10% ఆ వర్స్ట్ కామెంట్స్ నన్ను జడ్జ్ చేస్తా అంటే అసలు కాదు. సో జనాలు కొన్ని కామెంట్స్ మీ రీల్స్ కి పెట్టడం జరిగింది. సో నేనే చెప్తా ఏంటో కూడా. చెప్పు మరి. ఓన్లీ నాకు వచ్చే మెయిన్ కామెంట్ 1 బ్రెస్ట్, ఫీమేల్ బ్రెస్ట్, ఇది ఒక్కటే వస్తుంది. అది తప్ప నాకు ఇంకేది రాదు. ఓన్లీ బ్రెస్ట్ గురించి మాత్రమే వస్తుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం మన ఇంటర్వ్యూలో ఉంది. సో ఏం చెప్తారు మీరు? అది అంటే
అది నేను చెక్కుకోలేదు, నేనేం బొటాక్స్లు ఏం చేయించుకోలేదు. అది గాడ్ నాకు ఒక బాడీ నేచర్ ఇచ్చాడు. దానికోసం నేను రోజు చుడిదార్ వేసుకొని చున్నీ వేసుకొని తిరగలేను. ఎవరి స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అనేది వాళ్ళది. సో ఇప్పుడు ఒక డ్రెస్ తయారు చేస్తున్నారంటే అన్ని సైజులకు తయారు చేస్తున్నారు. ఓకే, అది వేసుకున్నప్పుడు మన బాడీ ఫిగర్ ఒకలా కనిపిస్తుంది అంటే అది అలాగే కనిపిస్తుంది. అంతే, దానికి నేనేం చేయలేను. ఇదే అమ్మాయి, సేమ్ అమ్మాయి ఒకవేళ సన్నగా ఉండి ఒకవేళ ఫ్లాట్ బ్రెస్ట్ కనుక ఉంటే అమ్మాయికి ఫ్లాట్ బ్రెస్ట్ అంటారు. ఒక అమ్మాయి హెవీ బ్రెస్ట్ కనుక ఉంటే హెవీ బ్రెస్ట్ అంటారు. ఇంకొక అమ్మాయిని ఎవరైనా జడ్జ్ చేయాలి ఇన్స్టాల్ అంటే ఓన్లీ అమ్మాయి బ్రెస్ట్ మీద మాత్రమే జడ్జ్ చేస్తారు. అది వాడి ఇంకా జ్ఞానం అంతే అనుకోవడమే. నేనైతే ఎవరి రీల్స్ ని కామెంట్ కానీ చూడడం కానీ ట్రోల్ నేను అసలు పట్టించుకుని నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక స్టూడియో ఉంది, నా దాంట్లో నాకు ఫోన్ ఉంది, నా వీడియో నేను చేసుకుంటా, నా ఎడిటింగ్ నేను చేసుకుంటా, నా పోస్టింగ్ నేను చేసుకుంటా, అంతవరకు. ఓకే, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? వాడు ఎదవని అనుకుంటా, అంతే అంతే, అంతకన్నా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరన్నా ఫీల్ అవుతారు, అఫెండెడ్ గా ఫీల్ అవుతారు. ఏంటి వీళ్ళు ఇంత వల్గర్ గా పెడుతున్నారు, అసలే మందే మిస్టేకా లేకపోతే నిజంగా మన మిస్టేక్ అయినా వాడి మిస్టేకా అనుకుంటా. నేను కూడా ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవడానికి చాలా సార్లు ట్రై చేశా. లిటరల్గా ఒక పద్ధతి ఫుల్ ఫ్రాక్, అసలు ఇంకా అసలు మనకి కొంచెం ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండి ఇక్కడ వరకు డ్రెస్ ఉండి అసలు ఏం కనిపించింది దాంట్లో కూడా నన్ను ఓన్లీ బ్రెస్ట్ మీద బాడీ షేమింగ్ చేస్తారు. ఇంకా అది వాడి చూపు అంతే. ఇంకా వాడి కోసం నేను బతకలేను కదండి, నాకు నచ్చినట్టు నేను బతకగలను. అవును, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక నీకు నాకే కాదు, సో కొన్ని కోట్ల మంది వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, అక్కడ మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి సో అందుకే నేను ఆ బాడీ మొత్తాన్ని ఒక ఆర్గాన్స్ లాగే చూస్తానే తప్ప అదొక్కటే వాళ్ళ ఐడెంటిటీ కాదు. నాకున్నది అదొక్కటే ఐడెంటిటీ అని నేను అసలు ఫీల్ అవును. వాడు పెట్టాడని నేనైతే ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక 2 years బ్యాక్ అయితే ఏమన్నా ఫీల్ అయ్యేదాన్ని ఏమో. తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. ఎవ్రీడే నేను రీల్ పోస్ట్ చేసిన అసలు కాదు. అలా మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, అలా డాన్సులు చేస్తే అంటే డాన్స్ చేస్తే తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. అలా డాన్సులు చేస్తే ఏంటి? ప్రొఫైల్ పెట్టండి, అందరు కొంచెం ఫాలో కూడా అవుతారు. ఓకే, సో ఫాలో కూడా అయితే అఫ్ కోర్స్ ఫాలో కూడా నేనే చేపిస్తా. కానీ సో మీరు వేసిన డాన్సులు సో అవి ఎట్లున్నాయో నేనైతే చూసిన. అది వాళ్ళకు కూడా నా పక్కన బాక్స్ వేస్తా, కింద కామెంట్స్ చదువుతారు, మళ్ళీ వచ్చినాక నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. అందులో కొన్ని కామెంట్స్ నేను తీసి పక్కన పెట్టాను అనమాట. సో మేబీ నా వరస్ట్ కామెంట్స్ కూడా నేను ఏం అడగనులే. కానీ నువ్వు చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు. నేను అదే ఫీల్ అవుతా. అంటే చాలా మంది 3-4 years 5 years నుంచి ఇన్స్టా రన్ అవుతున్న వాళ్ళకి 190K ఫాలోవర్స్, 200K 150K ఫాలోవర్స్ ఉన్నారు. నేనే అనుకుంటా యాక్చువల్గా ఫాస్ట్ గ్రోత్ కూడా చాలా పెద్ద మైనస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 4 months పట్టిందని చెప్పా 1000 ఫాలోవర్స్ రావడానికి. నెక్స్ట్ నాకు జూన్ జూలై ఈ 2 months లో నాకు 99,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, అండ్ ఒక 4 or 5 రీల్స్ వైరల్ అయిపోయి నాకు ఎంత ఫాస్ట్ వచ్చాయి. తర్వాత నాకు ఇంకా రాలేదు. మళ్ళీ 1.5 year పట్టింది నెక్స్ట్ ఒక 100K ఫాలోవర్స్ రావడానికి. అలా ఫేమస్ అయిపోయాయని చెప్పి అనుకుంటున్నాను. అసలు నేను ఫేమస్ అవ్వలేదండి బాబు, ఎవరైతే చెప్పింది నేను ఫేమస్ అయ్యానని. ఇంకో కామెంట్ వచ్చింది, పొద్దుగానే మాకు ఎదవ డిస్టర్బెన్స్ ఏంట్రా బాబు. ఫాలో అవ్వకండి, ఎవరు అవ్వమన్నారు? పొద్దున్న ఎవరు చూడమన్నాడు? నా పోస్టింగ్ టైం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన లేకపోతే 7:30కి అలారం పెట్టుకొని లెగ్గిచ్చి నేను పోస్ట్ చేసి నేను నిద్రపోతా. సో ఎర్లీ మార్నింగ్ పక్కా రీల్ పోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ 7:30కి నాకు ఫోన్ 7:25కి అలారం ఉంటుంది. 7:30 నా పోస్టింగ్ టైం. పిల్ల మంచి పొంగు మీద ఉందని చెప్పి కూడా ఇంకొకరు కామెంట్ పెట్టారు. సో వాళ్ళకి దాని మీనింగ్ ఏంటి? చాలా సార్లు వచ్చింది. పిల్ల అంటే మంచి వైబ్ లో ఉందనా, హైప్ లో ఉందనా, మంచిదేగా, అది కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటా. ఓకే, పిల్ల మంచి కత్తిలా ఉంది అని చెప్పి. సో ఇంకోటి, ఆర్ రియల్లీ డాక్టర్? నిజంగా నేను డాక్టర్ అండి. సర్టిఫికేట్లు కావాలంటే చూపించాను. ఓకే, సో రియల్లీ డాక్టర్స్, తను రియల్లీ డాక్టర్ అన్నమాట. సో యాక్చువల్ గా నేను ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసా. కిందంతా నా డాక్టర్ రీల్సే ఉంటాయి స్టార్టింగ్. ఓకే, నా స్క్రబ్ రీల్సే ఉంటాయి. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, బాబు ఏమి ఉన్నాయి రా బాబు అని. అదే చెప్పాను కదా, నాకు తెలియదు కానీ వాళ్ళైతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను ఓన్లీ ఒక ఆర్గాన్ లాగే చూస్తే వాళ్ళ మదర్ కి ఉంటాయి, వాళ్ళ సిస్టర్ కి ఉంటాయి. అది నా ప్రాబ్లం కాదు కదా. ఓకే, గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి, అబ్బాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, ఆ బైక్ కి ఓనర్ ఎవరు? స్పీడ్ గా పోతుంది. ఏంటది? ఆ బైక్ కి ఓనర్ ఎవరు అంటే నీకు ఓనర్ ఎవరు? నేను దాని ఆన్సర్ చెప్పాలంటే లైక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే కదా, అంతే కదా. ఇది అంత పర్సనల్ నేను ఇన్స్టాల్ చెప్పాల్సిన అంత అవసరం లేదు. రేపు పెళ్ళైనప్పుడు మమ్మీ డాడీకి చెప్తాను, అక్కడ వరకు ఫైన్. ఓకే, సో మొత్తానికి అయితే ప్రజెంట్
ఫ్రీగా హ్యాపీగానే అయితే ఉన్నా అంటావు. హైపోథెటికల్ క్వశ్చన్. ఓకే. సో అంటే మేబీ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చెప్తలేదంటే మేబీ అఫ్ కోర్స్ ఉండే ఉంటారు. సో ఎవరు అదృష్టవంతులు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, నేను అనుకుంటలేను. సో ఇంకా ఎలా నడుస్తుంది లైఫ్? అలా కామెంట్లతో ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసి ఇలా అవుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ ఆ సిచ్యువేషన్ అంటే ఆ పొజిషన్ లో ఉండి సో ఇలాంటి కామెంట్స్ వింటుంటే లైక్ మీరు కొలీగ్స్ ఉంటారు, సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మిమ్మల్ని ఆ కామెంట్ల వాళ్ళని డాన్స్ల వాళ్ళ మిమ్మల్ని నెగిటివ్ గా చూసిన వాళ్ళని రియల్ లైఫ్ లో ఇప్పుడు దాకా నేను అసలు అంటే అదే నేను ఫీల్ అవుతాను. కామెంట్లు ఏముంది వాడు కనిపించడు, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. మాక్సిమం ఒక 100 కామెంట్స్ నెగిటివ్ గా వచ్చిందంటే 90